హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి తమను గతంలో ఇబ్బంది పెట్టినటువంటి మాజీ మంత్రులలో మనం ఆల్రెడీ కొడాల నాని గురించి చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్కే రోజా, మాజీ మంత్రి ఆర్కే రోజా గతంలో లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళని ఏం మాట్లాడింది, వీళ్ళను ఎంత చులకన చేసి మాట్లాడింది, అసలు ఎంత ఘోరంగా తిట్టింది, వీళ్ళ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఎట్లా చెలరేగింది, చంద్రబాబు నాయుడిని మొహం పట్టుకొనే ఇష్టానుసారంగా ఆయన కళ్ళ ముందే ఎన్ని తిట్లు తిట్టింది, వీటన్నింటికి సంబంధించి ఏపీ ప్రజలందరూ చూశారు, యావత్తు ప్రపంచం అంతా చూసింది. ఇక దగ్గరుండి ఫేస్ చేసిన వ్యక్తులైతే ఈ విషయాన్ని మర్చిపోతారా? ఆమె ప్రవర్తించినటువంటి ప్రవర్తనను వీళ్ళు అంత సింపుల్గా వదిలిపెడతారా అంటే మాత్రం ఖచ్చితంగా వీటికి సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకునే ముందు అసలు తను మంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో కావచ్చు, బయట మీడియాకి ఇచ్చినటువంటి చిన్న చిన్న ఇంటర్వ్యూస్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ను, లోకేష్ను, చంద్రబాబును ఏముందనేది మీకు జస్ట్ ఒక 30 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్ ఆ వీడియోలకు సంబంధించి వాటిని మీకు ఆడియో లాగా వినిపించే ప్రయత్నం చేస్తాను నేను ఒకసారి. అలాగే తాను నించున్న కాన్స్టిట్యూన్సీని మంగళగిరి అని పలకలేక మంగళగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం మందబుద్ధి గల కొడుకుని కన్నావు అని చంద్రబాబుని ఎదురుగా పెట్టుకొని చంద్రబాబు వైపు చూస్తూ లోకేష్ గురించి మాట్లాడిన మాటలు రోజా. నెక్స్ట్ ఇంకోటి, చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది అనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. దద్దమ్మ, చేతగాని దద్దమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని అంటుంది. తర్వాత చిన్న మెదడు చితికిపోయింది అంటే డైరెక్ట్గా చంద్రబాబు కళ్ళ ముందు ఆయన కనిపిస్తూనే ఉన్నారు, ఆయన చూస్తూ అసెంబ్లీలో అన్న మాటలు అనమాట ఇవి. అంటే మనం చాలా వీడియోలు ఉన్నాయి, 5 సంవత్సరాల పాటు కూడా ఇదే తంతు జరిగింది. సో వీటిలో మీకు జస్ట్ అక్కడక్కడ ఇప్పుడు లోకేష్ ఏమన్నది, చంద్రబాబు ఏమన్నది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నదో అసలు ఇది ఇంకా హైలైట్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు మీద ఉన్న ఎంట్రుకను కూడా నువ్వు పేకలేవు. సో గాడిదకి వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చినాయి, నీకు జీవితకాలం ఛాలెంజ్ విసురుతున్నా. సరే, చంద్రబాబుని ఏమన్నది, పవన్ కళ్యాణ్ ఏమన్నది, లోకేష్ ఏమన్నది, ఈ ముగ్గురిని ఎంత వల్గర్ నేను చూపించినటువంటి జస్ట్ 10 సెకండ్స్ వీడియోస్లోనే మీకు అంత క్లియర్గా అర్థమైంది కదా. సో ఇలాంటి మాటలు 5 ఏళ్ల కాలంలో తను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, తను అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో కొన్ని వందల సార్లు పచ్చి బూతులు ఇంతకన్నా కూడా ఎక్కువ సార్లు తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మరి ఇట్లాంటి పర్సన్ని ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈమెకు రాజకీయ భిక్ష అనేది పెట్టిందే టీడీపీ, అది ఆవిడికి కూడా తెలుసు. సరే, అక్కడ నీకు నచ్చలేదు, పార్టీ మారినవు, వేరే పార్టీలోకి వచ్చిన తర్వాత, వైసీపీలోకి వచ్చిన తర్వాత గెలిచినావు, నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి మళ్ళీ అవకాశం ఇచ్చి నిన్ను మంత్రిని చేశారు. సో నువ్వు మంత్రి అయిన తర్వాత సరే, నగరి ప్రజలకు నువ్వేం చేశావు అనే విషయం పక్కన పెడితే, రాష్ట్రం మొత్తానికి నువ్వు ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఏం చేశావు అనేది ఒక్కసారి ఏపీ ప్రజలందరూ గుర్తు చేసుకుంటే, బయట నుంచి చూసే మాకైతే మాత్రం మాకు కనిపించింది, మాకు వినిపించిన విషయాలు ఏంటంటే, రోజా బూతులు తిడుతుంది, చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంది, అందుకేనేమో ఈమెకి మంత్రి పదవి ఇచ్చింది, దీనికి ఒక ఫైర్ బ్రాండ్ అనే ఒక పేరు పెట్టారు. సో ఇంకొకటి, పర్యాటక శాఖ మంత్రిగా తను పర్యటనలు చేసిందే తప్ప ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఆమె అభివృద్ధి చేసింది 0. ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా తనతో పాటు ఒక 20-30 మందిని వెనకాల తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నది అనేది ఒక ఆరోపణ. ఇవన్నీ ఆమె మీద ఉన్నటువంటి, నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు, నువ్వు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి మొత్తం. ఇంకొకటి ఏంటంటే, ఆ 5 ఏళ్ల కాలంలో నగరి ప్రజలు బాగుపడటం, పర్యాటక శాఖ మంత్రిగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనేది పక్కన పెడితే, నువ్వు స్వతహాగా అభివృద్ధి చెంది కార్లు కొనుక్కున్నావు, రకరకాల. మళ్ళీ ఇంకొకటి ఏంటి,
పిఎల చేత బీచ్లలో కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్లు అయిపోయిన తర్వాత చెప్పులు మోపించావు అనేటువంటి విషయాలే తప్ప నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉంది అంటే బయటకు వచ్చింది మాత్రం సున్నా. సో ఇవాళ నగరి ప్రజలు ఇక నిన్ను కాదు అనుకొని చిత్తుగా ఓడించేసి పక్కన పెట్టేశారు. మరి అధికారం అనేది శాశ్వతం కాదు. రేపటి రోజున ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉంది అని మనం విర్రవీగితే రేపటి రోజున ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు మనకు పెత్తనమే లేకుండా పోతుంది. అప్పుడు మనం తిట్టిన వాళ్ళందరూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కదా. మనం చేసిన తప్పులకు వాళ్ళు కక్ష తీర్చుకునే అవకాశాలు ఉంటాయి కదా. వీళ్ళు ఇప్పుడు ఎంతవరకు కక్ష తీర్చుకోరు అనేది నేను వదిలేయరా అనే విషయం పక్కన పెడితే మినిమం బేసిక్ సెన్స్ కదా. ఎంత అధ్యక్షుణ్ణి వెనకేసుకురావాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళని ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కనీసం చంద్రబాబు అనే విషయం నీకు నచ్చకపోయినా, చంద్రబాబు ఆ టీడీపీ పార్టీ నీకు ఇష్టం లేకపోయినా, కనీసం వయసుకు మర్యాద ఇవ్వవలసినటువంటి అవసరం ఒక మహిళగా నీకు ఉంటుంది కదా. ఏనాడు కూడా రోజా అని చంద్రబాబు ఒక్క మాట అన్న ఆ పరిస్థితులు ఏమన్నా చూసారా? ఏపీ ప్రజలు ఏనాడు మేము చూసే అంటే అసలు ఏపీ ప్రజలు చూడలేదు, మీకు బయట నుంచి చూసే మనుషులు మేము ఏనాడు చూడలేదు కదా. నీ వీడియోలు ఓపెన్ చేసి చూస్తే మొత్తం అసలు ఏదో ఇక అది శాశ్వతంగా ఏంటి, జీవితకాలం సమయం ఇస్తున్నాను పవన్ కళ్యాణ్కి, చిటికన వేలి మీద వెంట్రుక పేకం అనే డైలాగులు. ఆయన శబదం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన జీవితం మొత్తం ఇక బయట ఉంటేనే కానీ అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఇక ఆయన కళ. ఏది చంద్రబాబు ఏడ్చినటువంటి సందర్భంలో ఆయన బాధతో బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, మయ్యని తిట్టారు, అది తిట్టారు అని చెప్పని ఎటకారంగా మాట్లాడిన మాటలు, ఇట్లాంటి వీడియోలు కొన్ని వందలు ఉన్నాయి. వీడియోలు ఉండటం ఏంటి, మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఇంత చేసిన ఒక పర్సన్ని డైరెక్ట్గా ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడే 70 ఏళ్ల మనిషి ఒక అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీరు ఎన్ని తిడుతున్నా సరే భరించినటువంటి పరిస్థితులను కూడా కనీసం అరే మనం ఇన్ని మాట్లాడుతున్నా ఆయన ఏం మాట్లాడట్లేదే అని కనీసం అది కూడా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మీ అధ్యక్షుడి యొక్క మెప్పు పొందడం కోసం మీరు మాట్లాడిన మాటలు ఇవాళ మిమ్మల్ని ఏ రకంగా ఎఫెక్ట్ కాబోతున్నాయి మీకు అనేది గుర్తు చేసుకుంటే నేను ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు ఈ మెజరబుల్ ట్రీట్మెంట్ అని చెప్పాడో ఆ లిస్ట్ లో ఉండబోయే సెకండ్ పర్సన్ ఖచ్చితంగా రోజా అనేది మాత్రం నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని సమర్థించడం కోసం ఆయనకు మద్దతు తెలపడం కోసం వచ్చిన ప్రచారం చేసినటువంటి ఆ జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, చిన్న చిన్న హీరోలు కావచ్చు, లేకపోతే వేరే కొరియోగ్రాఫర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చాలా కించపరుస్తూ చిన్న చిన్న ఆర్టిస్టులు అంటూ కూడా చాలా చులకనగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. వాటి మీద చాలా ఎకిలిగా వాటికి సంబంధించి మాట్లాడినటువంటి ఆ విషయాలను, ఆ సందర్భాలను అనేకం చూశారు. మరి వాళ్ళ అధికారం కోల్పోయి అటు రాజకీయాల్లోనూ ఉండలేక ఇప్పుడు తిరిగి వచ్చి జబర్దస్త్కు వద్దామంటే వీళ్ళు రానివ్వక, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఒక మొత్తం అంతా ఫ్యూచర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారినటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే గుర్తుస్తే ఇప్పుడు అన్ని కోల్పోయిన తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పెద్దగా ఇబ్బంది పడటానికి అవకాశం ఉండేది కాదు కదా. ఖచ్చితంగా నాకు తెలిసి మాత్రం ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ఏదైతే మెజరబులిటీ, ఇంత అరాచకాలకు పాల్పడినటువంటి మనుషులు, ఇంత గౌరవం లేకుండా ఇంత చండాలంగా ప్రవర్తించినటువంటి మనుషులకు ఒక మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందనేటువంటి లిస్ట్లో ఖచ్చితంగా రోజా ఉంటుందనేది నా అభిప్రాయం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.